ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ప్రధాన పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో టికెట్ కోసం కొందరు, రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఇలా ఓ పార్టీని వీడి మరో పార్టీలకి చేరుకులు మొదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అధికార పార్టీని వీడి జనసేనలో చేరారు. తన అనుచరులతో కలిసి పవన్ సమక్షంలోనే ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల లిస్టులో చోటు దక్కని నాయకులు కొందరు జనసేన వైపు చూసినట్లు తెలుస్తోంది. ఇలా జనసేన రాజకీయ వ్యవహారాలు చూసుకునే నాదెండ్ల మనోహర్తో చాలామంది నాయకులు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం జనసేనలో చేరికను ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల చేరికపై నిర్ణయం తీసుకోనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలోని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇండియాలోనే మంచి క్రేజ్ ఉన్న లీడర్ పవన్ ఒకటే. 2024లో ఏపీ కింగ్ పవన్ ఇదే జరుగుతుంది అంటారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.